ఇక్కడ ఇదిగో ఇక్కడ డైరెక్ట్ గానే వచ్చింది కదా వాల్యూ మనకి, ఇదిగో 43.304 అనేది. అది మనకు లెక్కలో ఇచ్చాడా సార్? లెక్కలో ఇవ్వటం కదమ్మా, ఆర్ వాల్యూ ఎంత ఇచ్చింది ప్రాబ్లం లో ఇచ్చాడు కదా, 10 ohms అని. 10 ohms ఇచ్చాడు సార్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఇక్కడ ఎల్ వాల్యూ 0.03 హెన్రీస్ ఇచ్చాడు. ఎల్ ఫేజ్ 0.03 హెన్రీస్. దాని నుంచి మనం ఎక్సెల్ క్యాలిక్యులేట్ చేసాం 9.425. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు జెడ్ అంటే మనం ఎట్లా రాస్తామంటే ఆర్ ప్లస్ జే ఎక్సెల్ రాస్తాం. ఓకేనా? అంటే ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత ఉంది? 10 ఉంది. ఓకేనా? ప్లస్ జే ఎక్సెల్ వాల్యూ ఎంత? 9.425. ఇది ఇప్పుడు కాంప్లెక్స్ ఫామ్ లో ఉంది. ఓకేనా? దీన్ని నువ్వు పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే ఇది వస్తుంది. యాంగిల్ వస్తుందా సార్? ఇది 13.74. క్యాల్కులేటర్ తీసావా? తీసా సార్. దాంట్లో కొట్టు. కాంప్లెక్స్ మోడ్ లో పెట్టిందా? కాంప్లెక్స్ మోడ్ లోనే ఉంది సార్. 10 ప్లస్ జే లాస్ట్ లో కొట్టాలా. 10 ప్లస్ 9.425 జే కొట్టు. 10 ప్లస్ 9.5 9.425 జే ఈక్వల్ టు కొట్టేసి సార్ క్యాలిక్యులేటర్ లో జే ఆడ ఉంది సార్. ప్లస్ దగ్గర ఉంటుంది చూడమ్మా, ప్లస్ సింబల్ ఉంటుంది చూడు, ఐ ఉంటుంది, జే ఉండదు, ఐ ఉంటుంది. ఎరా కనపడలేదా? కనపడలేదు సార్. ఎరా బాబు, మీ క్యాలిక్యులేటర్లు అయ్యాడు ఉంటుంటారు తెలియదంటారు మీకు. ఇది కూడా సార్ వీడియోలో పెట్టాను చూడండి సార్. ఒరే ఇదేం క్యాలిక్యులేటర్ నాయనా? నగేష్ అక్కడ ఇంగ్లీష్ అని చూడు, దాని దగ్గర ఉంచు లెటర్, అయ్యన లెటర్. ఎక్కడ? ఇది ఈఎన్జి పైన. ఈఎన్జి పైన దాని మీద టచ్ చేయి, ఈఎన్జి మీద టచ్ చేయి. ఓకే, అయ్యి వచ్చింది చూడు. వచ్చిందా? సర్లే, తర్వాత చూసుకుంటాం. మిగతా వాళ్ళందరూ కనపడింది అయ్యి? కనపడింది సార్. వాళ్ళని అడిగి తెలుసుకుంటారు సార్. చెప్పండి సార్, క్లాస్ స్టార్ట్ చేయండి. ఓకేనా? అక్కడ మీకు ఆ ప్రాబ్లం లో వస్తుంది అది. ఓకేనా? సో ఆ ప్రాబ్లం లో అదొకటేనా డౌట్? ఇంకేమన్నా ఉన్నాయా? అదొకటే సార్, యాంగిల్ అనేది ఒకటే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. మనకి సర్క్యూట్స్ లో మొత్తం ప్రాబ్లమ్స్ మరి మీరు ఎట్ట చేస్తారో ఏమో, నాకైతే ఇంతవరకే అవైలబిలిటీలో ఉందమ్మా చెప్పడానికి. అంటే పేపర్ మీద ఫోటో తీసి ఎక్స్ప్లెయిన్ చేయడమే ఉంది, నేను రాయటానికి ఇక్కడ బోర్డులు గీడ్లు ఏం లేవు. మరి మీరు మౌల్డ్ అవ్వండి. ఇప్పుడు దాకా బోర్డు మీద చూసి నేర్చుకోవటం అలవాటు చేసుకొని ఉన్నారు మీరు చిన్నప్పటి నుంచి. సో మీరు ఇప్పుడు ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. ఎందుకంటే రాయటానికి నా కాడ సోర్స్ లేదు. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే రైస్ చేయండి అమ్మా, చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఫైండ్ ది లైన్ కరెంట్స్ ప్రొవైడెడ్ ది సప్లై ఈస్ బ్యాలెన్స్డ్ 100 volts 50 Hz 3-phase సప్లై. సో చాలా సింపుల్ ప్రాబ్లం అమ్మా. దిస్ ప్రాబ్లమ్ ఈస్ రిలేటెడ్ టు ది బ్యాలెన్స్డ్ లోడ్స్. ఇక్కడ మన 2 types ఆఫ్ లోడ్స్ అని చెప్పుకున్నాం. వన్ ఈజ్ బ్యాలెన్స్డ్ వన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ వన్. ఓకేనా?
in our problem, first we have to identify what is the given load, whether it is a balanced load or unbalanced load. That is the first one. And second one you have to remember while doing these problems is what is the given load, whether it is a star connected load or delta connected load. These 2 points you have to remember while solving these AC systems. Okay now, so let us go to the problem. Here in this problem the given load is a balanced load. So here in problem they self given it is a balanced one. Okay na? At the same time from the circuit we have it is a delta connected load. Okay na? So when we see these star or delta, you have to remember the relation between the line voltage and phase voltage depends upon the delta connection or star connection. చూడమ్మా మనకి ఇచ్చింది డెల్టా కనెక్షన్ అనుకోండి, లైన్ వోల్టేజ్ కి ఫేజ్ వోల్టేజ్ కి రిలేషన్ ఏంటి? VL is equal to V phase. అదే కరెంట్స్ వచ్చేసరికి IL is equal to √3 I phase. ఓకేనా? ఏది ఇది డెల్టా కనెక్షన్ లో మనకి డెల్టా కనెక్షన్ ఇచ్చాడు కాబట్టి దిస్ ఈజ్ ఓకే. ఈ రిలేషన్స్ తోటి గుర్తుంటే సరిపోయింది. అట్లా కాకుండా మనకి ఇన్ కేస్ స్టార్ కనెక్షన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు రిలేషన్స్ ఏమవుతాయి? VL is equal to √3 V phase, IL is equal to I phase. ఓకేనా? సో మనకి ఇప్పుడు ప్రాబ్లం ఇచ్చింది ఏంటమ్మా? స్టార్ కనెక్షన్ ఆర్ డెల్టా కనెక్షన్, అది ఐడెంటిఫై చేయాలి. సో ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో? డెల్టా కనెక్షన్ అనేది ఇచ్చాడు. ఓకేనా? సో ఈ డెల్టా కనెక్షన్ లో మనకి బ్యాలెన్స్డ్ లోడ్ అన్నాడు కాబట్టి చూడండి ఏమి ఇచ్చాడు? 6 + j8 ohms. దిస్ ఇస్ ది లోడ్ ఇన్ ఈచ్ ఫేజ్. చూడమ్మా మీరు ప్రాబ్లం జాగ్రత్తగా గమనించండి. రెసిస్టెన్స్ వాల్యూ 6 ohms ఇచ్చాడు, రియాక్టెన్స్ వాల్యూ 8 ohms. ఇక్కడ కూడా అంతే, 6 ohms 8 ohms, 6 ohms 8 ohms. This indicates in each phase the load is 6 + j8 ohms. This is the load in each phase. ఓకేనా? అంటే ఇండైరెక్ట్ గా జెడ్ ఇన్ ఈచ్ ఫేజ్. ఇది కాంప్లెక్స్ ఫార్ములా. దీన్ని మీరు పోలార్ లోకి కన్వర్ట్ చేసుకుంటే జెడ్ ఎట్ అన్ యాంగిల్ φ ఆర్ థీటాలోకి కన్వర్ట్ అయ్యింది. ఓకేనా? సో మన ప్రాబ్లం ఏమడిగాడమ్మా? ఫైండ్ ది లైన్ కరెంట్స్ ప్రొవైడెడ్ బై ది సప్లై బ్యాలెన్స్డ్ 100 volts 50 Hz సప్లై. సో మన రిలేషన్స్ రిమెంబర్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా మీరు సాల్వ్ చేసేటప్పుడు, అంటే ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు కంపల్సరీగా గివెన్ డేటా అనేది రాయాలమ్మా. గివెన్ డేటా V is equal to 100 volts. ఓకేనా? F frequency is equal to 50 Hz. నెక్స్ట్ Z per phase is equal to 6 + j8 ohms. This is the given data in the problem. Okay na? So in our problem they simply ask find the line currents. So IL is equal to √3 I phase. So for calculating of the IL value, first of all we have to know the I phase value. Okay na? So I phase value, how can we get this I phase value? Means I phase is equal to V phase by Z phase. Okay na? So V phase అంటే ఆల్రెడీ ప్రాబ్లం ఇచ్చాడు. V phase is equal to 100 volts. Z phase is equal to 6 + j8 ohms. Okay na? So ఇప్పుడు V phase వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, Z phase వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి
సింప్లిఫై చేస్తే మీ దగ్గర క్యాల్సీలు ఉంటే ఇప్పుడే టైప్ చేయండి అమ్మా, మీకు వాల్యూస్ ఇప్పుడే తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా రాంగ్ ఉంటే మనం ఇప్పుడే సెర్చ్ చేద్దాం, ఓకేనా? సో అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం బ్యాలెన్స్డ్ 3 ఫేజ్ అనుకున్నాం. వాడు ఇచ్చిన ప్రాబ్లం ఇచ్చింది ఏంటోడు 100 volts అని మాత్రమే ఇచ్చాడు. చూడండి, మనకి ఇక్కడ ఓన్లీ 100 volts అని మాత్రమే ఇచ్చాడు. అయితే మనం ఐ ఫేజ్ ఆర్వై ఒకటి క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా, ఐ ఫేజ్ ఆర్వై, ఐ ఫేజ్ వైబి, ఐబిఆర్. ఈ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం ఎజ్యూమ్ చేసుకుంటామంటే, ఫస్ట్ 100 at an angle 0, that is the first consideration, and second YB angle is 100 at an angle minus 120, and third one is 100 at an angle plus 120. సో ఈ ఎందుకు తీసుకున్నాం అంటే, మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఈచ్ ఫేజ్ యాంగిల్ బిట్వీన్ ది ఈచ్ ఫేజ్ ఈజ్ 120 degrees. మీ ఫేజ్ డయాగ్రామ్ ఇది ఇప్పటికి చాలా సార్లు డ్రా చేశాను. సో ఐఆర్, ఐవై, ఐబి అనుకున్నాం అనుకోండమ్మా, ఐబి, ఐవై అనుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసరికి -120 degrees, దిస్ ఇస్ ది 120 degrees, ఓకేనా? దిస్ ఇస్ ఆల్సో 120 degrees. సో మనకి ఈచ్ అండ్ ఎవరి ఫేజ్ లో ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసరికి 120 degrees. అందుకని ఫస్ట్ ఏమో రిఫరెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం, 100 at an angle 0, దట్ ఈస్ ది వి ఫేజ్. నెక్స్ట్ సెకండ్ వన్ 100 at an angle -120, దట్ ఈస్ ది వోల్టేజ్ బిట్వీన్. చూడండి ఇక్కడ వైబి అన్నాడు. వైబి అంటే, సో చూడండి, ఈ టెర్మినల్ బి టెర్మినల్, ఈ టెర్మినల్ వై టెర్మినల్. సో ఇక్కడ వోల్టేజ్ వచ్చేసరికి మనం 100 at an angle -120. నెక్స్ట్ YBR, సో దిస్ ఇస్ ది ఆర్. ఇక్కడ వోల్టేజ్ వచ్చేసరికి 100 at an angle +120, ఓకేనా? జెడ్ వాల్యూ వచ్చేసరికి అన్నిట్లలో కామన్ అమ్మ, 6 + j8. దాన్ని మనం పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే 10 at an angle 53.13. సో ఈ డైరెక్ట్ గా వేసాం అనుకోండి, క్యాల్కులేటర్ లో క్యాల్కులేట్ చేస్తే మీకు డైరెక్ట్ గా వస్తాయమ్మా ఈ వాల్యూస్. 10 at an angle -53.13 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి డైరెక్ట్ గా -53 వస్తుంది. సో ఇది వచ్చేసరికి -173.13, 10 at an angle -173.13. సో ఇక్కడ కూడా 10 100 క్యాన్సిల్ అయిపోతే 10 ఉంటుంది. ఇది పైకి వెళ్ళింది అనుకోండి +120, ఇది పైకి వెళ్తే మైనస్ అయింది. సో అప్పుడు ఓవరాల్ 120 - 53.13 అంటే 66.87. This is the phase currents, but in our problem they ask calculate the line currents. That's why IL is equal to √3 V phase. చూడమ్మా, జనరల్ గా మనం ఈ విధంగా అయినా క్యాల్కులేట్ చేయొచ్చు. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఏం చేస్తారంటే, ఈ కాంప్లెక్స్ ఫామ్ అయ్యకుండా డైరెక్ట్ గా మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. మ్యాగ్నిట్యూడ్స్ అంటే ఇక్కడ 100 డినామినేటర్ లో వచ్చేసరికి 10, అప్పుడు 10 అయింది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. అంటే మనం యాంగిల్స్ కన్సిడర్ చేయొచ్చు, ఓకేనా? కొంతమంది ఏం చేస్తారంటే యాంగిల్స్ కన్సిడర్ చేయకుండా డైరెక్ట్ గా మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. అట్ ద టైమ్ వీఆర్ గెటింగ్ ది వాల్యూస్ 10, 10, 10 ఓన్లీ, ఓకేనా? అయితే ఇక్కడ మనం ఐఎల్ కనుక్కున్నప్పుడు √3 × 10 వేస్తే మనకి 173.32 వస్తుందమ్మా, ఓకేనా? సో అట్లా కాకుండా మీరు ఐఆర్, ఐవై, ఐబి కనుక్కోవాలనుకోండి, సో ఫస్ట్ వచ్చేసరికి ప్రతిదానికి √3 వేస్తే వస్తుందమ్మా. ఫస్ట్ వచ్చేసేది ఐఆర్ వస్తుంది, నెక్స్ట్ ఐవై వస్తుంది, నెక్స్ట్ ఐబి వస్తుంది, ఓకేనా? సో ఈ విధంగా మనం లైన్ కరెంట్స్ అనేవి క్యాల్కులేట్ చేస్తామమ్మా. సో ఈ ప్రాబ్లంలో ఏమన్నా డౌట్ ఉందా చెప్పండి అమ్మా, ఇంకా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఎనీ డౌట్ రిలేటెడ్ టు దిస్ ప్రాబ్లం ఎవరికైనా చెప్పండి.
పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవడానికి అవుతుంది సార్. 6+J8 కొట్టారమ్మా. కొట్టాం సార్. ఇప్పుడు కాంప్లెక్స్ క్యాల్కులేటర్ కాంప్లెక్స్ మోడ్ లో పెట్టారా? పెట్టాం సార్. 6+8 J I ఉంటది, J ఉండదు. కొట్టారా? కొట్టాం సార్. ఇప్పుడు ఈక్వల్ టు కొట్టేసేయండి. మరి అదే వచ్చేసింది సార్. చూపిస్తుందా? లేదు సార్, 6+8 అని చూపిస్తుంది. షిఫ్ట్ పట్టుకొని ఓకే, ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని R at an angle θ అని ఉంటది కింద, ఎక్కడ ప్లస్ సింబల్ దగ్గర ఉంటది అనుకుంటా. ప్లస్ సింబల్ దగ్గర మైనస్ సింబల్ దగ్గర ఉంటది చూడండి, R at an angle θ అని. కనపడిందా? ఏ బాబు కనపడిందమ్మా? లేదు సార్. ఇది బ్లూ కలర్ క్యాల్కులేటర్ ఉంది చూడమ్మా, అది నా కాడ ఉంది. ఆ వైట్ కలర్ క్యాల్కులేటర్ నా కాడ లేదు. మరి బ్లూ కలర్ క్యాల్కులేటర్ కాడ అయితే ఆ ప్లస్ దగ్గర మైనస్ కాడ ఉంటుంది చూడండి, R at an angle θ అనేది. ఇందా షిఫ్ట్ పట్టుకొని R at an angle θ కొట్టండి. మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఈక్వల్ టు కొడితే అప్పుడు యాంగిల్ చూపించింది సార్. ఇదేనా క్యాష్? అది కాదురా, ఒకసారి మీ క్యాల్కులేటర్లు అన్ని చూపించండి. ఇవన్నీ వైట్ క్యాల్కులేటర్లు అట్టుంది కదరా? ఒకసారి మీ దాంట్లో చూపించండి సార్. ఒక్క నిమిషం. ఇదిగోనమ్మా, పైన రాసి ఉంటుంది గోల్డ్ కలర్ తోటి.
కనపడింది ప్లస్ అట్లా రాసి ఉంటుంది పైన. కనపడలేదంటారా ఎక్కడ? మనోజ్ మైక్ ఆఫ్ చేయమని చెప్పండి సార్. బాబు డిస్టర్బెన్స్ గా ఉన్న వాళ్ళు మైక్ ఆపండి అమ్మా. మీ సరౌండింగ్స్ లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే మైక్ ఆపండి. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని ఈక్వల్ టు కొట్టండి. రావట్లేదు సార్. ఇదిగో మా ఎట్లాంటి క్యాలిక్యులేటర్ల అయితే చూడండి, ఫస్ట్ కాంప్లెక్స్ లో పెట్టి 6 ప్లస్ మనకుంది ఎంత అక్కడ 8 సార్. 8 6 ప్లస్ 8 అయ్యి అంతే కదా. ఇప్పుడు ఈక్వల్ టు కొట్టండి, 6 వస్తుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని ఈక్వల్ టు వస్తే 8J చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని ఆర్ ప్లస్ అట్ అన్ యాంగిల్ థీటా ఉంటుంది, కొడితే అది 10 వస్తుంది. 10 మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఈక్వల్ టు కొడితే యాంగిల్ చూపిస్తుంది చూడండి 53.13 అని. ఓకేనా? ఓకే. మా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి ఆపరేషన్ ఆఫ్ అని మీ క్యాల్కులేటర్ క్యాష్ అని కొట్టి మీ క్యాల్కులేటర్ నెంబర్ కొట్టండి, అంటే ఎఫ్ఎక్స్ అని వస్తాయి నెంబర్లు, FX 991MS అని. ఓకేనా? నా దగ్గర ఉంది MS అమ్మా, మీ అందరి దగ్గర ఉన్నాయి ESలు ఉన్నాయి, అంతే కదా? అవును సార్. అది మీకు ఈ క్యాల్కులేటర్ పరంగా ఏదైనా ఆపరేషన్ డౌట్ ఉంటే ఆ యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, ఇబ్బంది లేదు, దొరుకుతుంది. ఈ టైప్ ఆఫ్ క్యాల్కులేటర్ అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తా. ఓకేనా? చూడండి, సిక్స్ ప్లస్ 8 ఐ. ఓకేనా? సిక్స్ ప్లస్ 8 ఐ ఈక్వల్ టు కొట్టారు కదా. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని ఇది ప్లస్ దగ్గర ఉంది, ఆర్ అట్ అన్ యాంగిల్ థీటా అని పోలార్ అని ఉంది పైన, అది కొట్టి ఈక్వల్ టు నొక్కారు అనుకోండి 10. మీకు యాంగిల్ కావాలంటే షిఫ్ట్ పట్టుకొని ఈక్వల్ టు కొట్టండి, అది యాంగిల్ వచ్చింది 53.130. ఓకేనా? సో ఈ MS ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయండి. మీకు ఆడ ఏదైనా ES ఉంటే ఒకసారి ఆ యూట్యూబ్ లో చూడండి, మీకు అర్థమైంది. నా దగ్గర లేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా. ఓకేనా? ఒకసారి మీకు ఇది పంపిస్తాను, ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఓకేనా? దాంతోపాటు ఇంకో ప్రాబ్లం కూడా పంపిస్తాను, అది రేపు క్లాస్ లో చెప్తాను, అది కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఏమన్నా డౌట్ ఉంటే నాతో చెప్పండి. ఓకేనా? రేపు చెప్పేటప్పుడు మీకు ఈజీగా అర్థమైంది. ముందు క్యాల్సియం ఆపరేషన్ చేసి పెట్టుకోండి. ఓకేనా బాబు? ఈ విధంగా చేస్తే మనకి ఈ సెమ్ అంతా ఫస్ట్ యూనిటే సరిపోద్ది. ఎట్లా చేద్దాం మరి? సొల్యూషన్ మీరే చెప్పండి. మనకి ప్రాబ్లమ్స్ అయితే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి.
యాక్చువల్గా ఇది 2 యూనిట్స్ కలిపి 1 యూనిట్ చేశాడు. అన్బ్యాలెన్స్డ్ లోడ్, బ్యాలెన్స్డ్ లోడ్ 2 యూనిట్స్ అయితే ఆ 2 యూనిట్స్ కలిపి ఒకే యూనిట్ చేసాడు. అందువల్ల మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయమ్మా. సో నేను ర్యాండమ్ గా ఒక 5-6 ప్రాబ్లమ్స్ చెప్తాను, మిగతాది మొత్తం పీడిఎఫ్ పంపిస్తాను మీకు. ఓకేనా? మీరు సొంతగా చేసి అంటే క్యాల్సి ఆపరేషన్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటే పర్టికులర్ ప్రాబ్లం మీద నాకు మెసేజ్ పెట్టినా పర్లేదు, ఫోటో తీసి ఇక్కడ ప్రాబ్లం ఇది సార్ అని మెసేజ్ పెట్టినా పర్లేదు, నేను చెప్తాను. ఓకేనా? ఓకే సార్. సో మనకి ఇంకో 2-3 days లో అంటే ఒక 3-4 ప్రాబ్లమ్స్ చెప్పి దీన్ని క్లోజ్ చేస్తానమ్మా ఫస్ట్ యూనిట్ ని. అయితే ప్రాబ్లమ్స్ అయితే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ మీరు ఈ విధంగా చెప్పాలంటే అవి వచ్చేది. ప్రాబ్లమ్స్ లో డిఫికల్టీ లెవెల్ ఏముండదమ్మా, అన్ని డైరెక్ట్ లో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయటమే. కాకపోతే ప్రాబ్లం వల్ల ఎక్కడంటే క్యాల్సి ఆపరేషన్, మీరు అది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకేనా? మీ సిఆర్ ఉన్నాడంట అబ్బాయి? లేదు సార్. ఉన్నాడా? రాలేదు సార్ ఈరోజు. సరే సరే, సిఆర్ ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పండి అమ్మా. ఓకే సార్. సరే, ఈరోజు అటెండెన్స్ చెప్పండి. మణికంఠ 235 ఉన్నాడా? ఎస్ సార్. ఎస్ సార్. అమ్మా చెప్పిన వాళ్ళు చెప్పినట్టు లీవ్ అయిపోండి. ఓకేనా? మణికంఠ ఎంత? 235. ఓకే, నువ్వు లీవ్ అయిపోమ్మా. నెక్స్ట్ మహేష్ 232. నెక్స్ట్ ఫాతిమా 211. ఓకే. నెక్స్ట్ మనోజ్ 05 సార్. నెక్స్ట్ మధుసూదన్ 206 సార్. ఓకే. నగేష్ నాయక్ సార్ 230 సార్. శ్రీహరి 208 సార్. శ్రీహరి నువ్వు నీ పేరు పక్కన నెంబర్ పెట్టుకోమ్మా. సరే సార్. నెక్స్ట్ పవన్ సాయి 210 సార్. ఓకేనమ్మా, అందరూ వచ్చినట్టేగా? సార్ సరేనమ్మా, బాయ్. బాయ్ సార్.